ఉన్న 1 మంత్ 1.5 మంత్లో ఈ హాయ్ అండి, వెల్కమ్ టు వడ్డీ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ 4 బాక్సెస్ గురించి కంప్లీట్ తెలియాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి కదా, 1 2 3. ఈ 3 బాక్సెస్ అనేవి నా మంత్లీ సేవింగ్ బాక్సెస్. ఇది అనేది నేను మధ్యలో ఈ 3 బాక్సెస్ గురించి చెప్పాక ఈ బాక్స్ గురించి చెప్తాను. ఈ బాక్స్లో నేను మంత్లీ ఎలా సేవ్ చేశాను ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, ఈ బాక్సెస్లో అన్నీ 10 రూపీస్ 20 రూపీస్ మాత్రమే ఉన్నాయి. చూడండి, ఈ బాక్స్లో కాయిన్స్ ఉన్నాయి. ఈ బాక్స్లో 50 రూపీస్ 100 రూపీస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇది ఏంటి, ఈ కాయిన్స్ ఏంటి, 10 రూపీస్ ఏంటి, 100 రూపీస్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. అందరు 4 మెంబర్స్ కూడా ఒకటే అండర్స్టాండింగ్ అయ్యి మనం ఇట్లా సేవ్ చేయాలి. డైలీ ఒక్కొక్కరు 10 రూపీస్ కంపల్సరీ తీసుకొచ్చి ఒక బాక్స్లో వేయాలి అని అందరు ఒకటే అండర్స్టాండింగ్లో ఉండి కంపల్సరీ మర్చిపోకుండా అందరు ఒక్కొక్కరు 10 రూపీస్ తీసుకొచ్చి ఈ బాక్స్లో వేయాలి. 4 మెంబర్స్ 10 రూపీస్ వేస్తే ఎంత అవుతాయి, 40 రూపీస్ అవుతాయి, రైట్. సో నేను అలాగే చేస్తాను. ఇక్కడ మా ఇంట్లో మేమిద్దరమే ఉంటాము, నేను మా హస్బెండ్. సో నేను ఒక 20 రూపీస్, మా హస్బెండ్ ఒక 20 రూపీస్ డైలీ వేస్తాము. సో డైలీ 20 ఎంత, 40 రూపీస్. ఓన్లీ 1 మెంబర్ ఉంటే 10 రూపీస్. ఇద్దరం ఉన్నామనుకోండి 20 రూపీస్ 20 రూపీస్. ఇది మనకు పెద్ద అమౌంట్ కాదు 10 రూపీస్ 20 రూపీస్ అనేవి. సో అది మనకి బర్డెన్ అవ్వదు. ఇలా నేను 30 రోజులు కూడా డైలీ 20 రూపీస్ 20 రూపీస్ మెయిన్ 40 రూపీస్ పరంగా 30 రోజులు కూడా సేవ్ చేసి ఈ బాక్స్లో పెడతాను. సో ఈ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, 1 రూపీ 2 రూపీస్ 5 రూపీస్ కాయిన్స్. ఇవి కాయిన్స్ అనేవి డైలీ మనం బయటికి కిరాణం షాప్కి కూరగాయలకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు కంపల్సరీ చేంజ్ అనేది వస్తుంది. సో చేంజ్ని మనం వేస్ట్ చేయకుండా తీసుకొచ్చే చేంజ్ ఎంత 1 రూపీ మిగిలిన 5 రూపీస్ మిగిలిన చేంజ్ ఎవ్రీ కాయిన్ తీసుకొచ్చి ఈ బాక్స్లో నేను వేస్తాను. ఈ బాక్స్ ఫుల్ అయిపోయిందనుకో, ఒకవేళ ఒక మంత్లో ఎక్కువ అమౌంట్ వచ్చేసి ఫుల్ అయిపోయిందనుకో, ఈ బాక్స్లోవి వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేస్తాను నేను. ఇవి కాయిన్స్. ఇవి డైలీ ఒక 2 రూపీస్, ఒక నలుగురు ఉన్నాం అనుకోండి 2 రూపీస్ ఈజీగా వస్తుంది. ఒక్కొక్కరికి 2 రూపీస్ పరంగా చూసుకున్నా కూడా 8 రూపీస్, యావరేజ్గా ఒక 10 రూపీస్. ఒక్కొక్కరు ఒక 2 రూపీస్ వేసుకున్నా కూడా 10 రూపీస్ ఈజీగా సేవ్ చేయగలుగుతాము. 2 రూపీస్ మనకు పెద్ద అమౌంట్ కాదు కదా. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది 100s 50s ఉన్నాయి కదా. ఇది డైలీ కాకుండా వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ మనం బయటికి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్ ఏదైనా బట్టల షాప్కి వెళ్ళినప్పుడు దానిపైన మనము చాలా వస్తువులు తీసుకుంటాం కదా. దాంట్లో అన్ని వస్తువులు తీసుకోగా కొన్ని అనవసరమైనవి అనిపించినప్పుడు అది తీసి నేను పక్కకు పెట్టేస్తా. అసలు ఆ వస్తువు ఇప్పట్లో మనకు అవసరం ఉండదు అన్నప్పుడు అందులోంచి సేవ్ చేసిన డబ్బులు ఏదైనా బట్టల కోసం వెళ్ళినప్పుడు అవసరం లేని వస్తువులు, అవసరం లేని క్లాత్స్ తీసుకొని మళ్ళీ ఎందుకులే వేస్ట్ అనుకొని అలా సేవ్ చేసిన అమౌంట్ వీక్లీ వైజ్గా బయటికి నూడిల్స్, మంచూరియన్, ఫాస్ట్ ఫుడ్ వెళ్తాం కదా ఇది సాటర్డే సండేస్ వస్తే అలా వెళ్ళినప్పుడు అనవసరమైన ఖర్చును సేవ్ చేసుకొని కొంచెం బల్క్ అమౌంట్ లాగా నేను ఇది సేవ్ చేస్తాను. 50 రూపీస్ లేకపోతే 100 రూపీస్. ఇది లాస్ట్ చెప్తాను కదా, ఇది తర్వాత చెప్తాను. ఈ డబ్బులు అనేవి ఏంటి ఎక్కువ అవుతాయి, 10-20 రూపీస్ అనేవి ఎక్కువ అయిపోయినప్పుడు నేను ఈ బాక్స్లో నుంచి ఇంకో బాక్స్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడన్నా 1 మంత్ 1.5 మంత్లో అంటే ఇంకా ఇలా 2-3 బాక్సెస్ ఉంటాయి. సో అలా షిఫ్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత అమౌంట్ ఎక్కువ అయిపోయినప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా చేంజ్ అవసరం ఉంది అన్నప్పుడు ఈ చేంజ్ని వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు ఈ బాక్స్లో నేను 100s రూపంగా 200s 500 రూపీస్ ఈ రకంగా ఈ అమౌంట్ని ఒక 1 మంత్ అయిపోయినాక ఆ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఎవరికన్నా చేంజ్ అవసరం ఉన్నప్పుడు అది ఇచ్చేసి దీన్ని 100s 500s లాగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఇవి ఎక్కువ అయిపోతాయి కదా, బాక్సెస్ చాలా ఫుల్ అయిపోతాయి కదా, అందుకనేసి. సో ఈ బాక్స్ అందుకే ఈ బాక్స్ అనేది నా సేవింగ్ బాక్స్ కాదు. ఈ 3 బాక్సెస్లో ఉన్న అమౌంట్ని మనం ఈ 500 రూపీస్ లాగా షిఫ్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాం. సో దీన్ని నేను సేవింగ్ బాక్స్ కాదు కాబట్టి లాస్ట్లో చెప్తాను అన్నాను అంతే. ఈ బాక్స్
సో ఈ బాక్స్ పద్ధతిలో మనము ఈ డబ్బా పద్ధతిలో ఎలా సేవ్ చేయొచ్చు, నేను ఎంత సేవ్ చేస్తున్నాను, అది మీకు కుదిరితే, అది పాసిబుల్ అయితే మీరు కూడా సేవ్ చేయొచ్చు. సో అది మీకు ఒకసారి క్యాలిక్యులేషన్ పరంగా ఒక బుక్లో నోట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనము డైలీ ఇది ఒక 10 రూపీస్ అన్నాం కదా, 4 మెంబర్స్మి డైలీ ఇవి 10 రూపీస్ అన్నాం కదా. ఇప్పుడు ఈ బాక్స్ సేవింగ్ చూడండి, 4 మెంబర్స్ ఉన్నాం అనుకోండి. 4 మెంబర్స్ ఎంత, 10 రూపీస్ 1 డే. ఎంత సేవ్ చేద్దాం అనుకున్నాము, 10 రూపీస్ అనుకున్నాము. సో 10 రూపీస్ 1 డేకి 10 రూపీస్, 4 మెంబర్స్ సేవ్ చేస్తే ఎంత, 40 రూపీస్. 10 రూపాయలు అనేవి చాలా చిన్న అమౌంట్, మనం ఈజీగా సేవ్ చేస్తే ఆ రోజు మనకి 40 రూపీస్ సేవ్ అయిపోతున్నవి. ఒకవేళ 2 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, దీన్ని 20 రూపీస్ లాగా మనం కన్వర్ట్ చేసుకుందాము, అప్పుడు 40 రూపీస్ అమౌంట్. ఓకే, ఈ 10 రూపీస్ బాక్స్ వచ్చేసి, ఈ 10 రూపీస్ వచ్చేసి ఒక రోజులో 40 రూపీస్ సేవ్ అవుతున్నాయి. నెక్స్ట్ కాయిన్స్ డైలీ మనం అటు ఇటు వెళ్ళినప్పుడు 2 రూపీస్ 2 రూపీస్ 1 రూపీ వస్తాయి కదా. సో యావరేజ్గా ఒక 10 రూపీస్ వేసుకుందాం కాయిన్స్ని పర్ డే. నలుగురు అంటే ఒక్కొక్క 2 రూపీసే పడుతుంది, 2 రూపీస్ ఆర్ 3, ఎవరికైనా ఒకరికి 3 రూపీస్ పడుతుంది అన్నట్టు. ఇదే 4 మెంబర్స్ 1 డేకి ఒక్కొక్కరు 2 రూపీస్ వేసినా కూడా 8 రూపీస్ కదా. ఎవరైనా ఒకరిది 3 రూపీస్, ఇంకా ఎక్కువ మిగులుతాయి. సో మనం తక్కువ వేస్తున్నాము కాబట్టి 10 రూపీస్ మాత్రమే. ఇది 1 రూపీ అనుకోండి, 2 రూపీస్ అనుకోండి. సో 10 రూపీస్ యావరేజ్గా సేవ్ చేద్దాం. ఇది 4 మెంబర్స్ 1 డేకి 10 రూపీస్ సేవ్ చేద్దాం అనుకోండి. నెక్స్ట్ ఈ 50s 100s చెప్పాను కదా నేను. సో ఇదేంటి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రకంగా మనం సేవ్ చేసే అమౌంట్ మనం కంపల్సరీ ఒక 500 రూపీస్ అనుకుందాము. కంపల్సరీ 500 రూపీస్ సేవ్ చేయాలి అనుకొని టార్గెట్ పెట్టుకుందాము. ఏది, 1 మంత్, వీక్లీ వైజ్ కానీ ఏదైనా కానీ ఆ 1 మంత్కి వచ్చేసి 500 రూపీస్ సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఎంత అవుతుంది ఏంటి చూద్దాము. ఇప్పుడు మనకి 1 మంత్కి ఎన్ని డేస్, 30 డేస్ కదా. సో 40 రూపీస్ వచ్చేసి 30 డేస్కి ఎంత, 30 ఇంటూ 40 రూపీస్ ఎంత అవుతుందండి. 30 40 అంటే 1200 రూపీస్, రైట్. నెక్స్ట్ 10 రూపీస్ కాయిన్స్ అన్నాను కదా, 30 డేస్ 10 రూపీస్ కాయిన్స్ 1 డేకి ఎంత అవుతుంది, 10 రూపీస్ ఇంటూ 30 డేస్ 300 రూపీస్. చూడండి, ఆ కాయిన్ తీసి ఒక పక్కన పెట్టేస్తే మనకు నెలకి 300 రూపీస్ సేవ్ చేయగలుగుతున్నాం. ఇంకొకటి యావరేజ్గా ఒక 500 రూపీస్ సేవ్ చేద్దామన్నాను కదా. ఈ 500 రూపీస్ ఇక్కడ వేసుకుందాము. సో ఇది 1 మంత్కి మొత్తం. ఇది వీక్లీ బేసిస్గా సేవ్ చేయండి. వీక్లీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అనుకోండి. సో 1200 ప్లస్ 300 ఎంత, 1500. 1500 ప్లస్ 500 ఎంత, 2000 రూపీస్, రైట్. ఇప్పుడు 1 మంత్కి మనము సేవ్ చేసేది 2000 రూపీస్ సేవ్ చేస్తున్నాము. తెలియకుండా మనకు తెలియకుండా మనం 2000 రూపాయలు సేవ్ చేస్తున్నాము. సో ఇలా 12 మంత్స్, ఒక 1 మంత్ చేస్తే మనకి ఏం యూజ్ ఉండదు. 12 మంత్స్ సేవ్ చేద్దాము. 12 మంత్స్కి ఎంత అవుతుంది, 12 ఇంటూ 2000 ఎంత అవుతుంది, 24,000. చూడండి, 10 రూపీస్ తోటి 10 రూపీస్ మనకు మిగిలిన 1 రూపీ కాయిన్స్ వాటితో మనము ఒక 1 మంత్ 1 ఇయర్కి 24,000. 10 రూపీస్ చూసినప్పుడు మనకు చాలా తక్కువ అమౌంట్ అనిపిస్తుంది, కానీ 1 ఇయర్కి వచ్చేసరికి దాని అమౌంట్ చాలా బిగ్ అమౌంట్ అవుతుంది. చూడండి, 24,000. ఈ 24,000 కాస్త మనం ఏదైనా ఫిక్స్డ్ ఎఫ్డి చేయడమో, లేకపోతే గోల్డ్ కొనుక్కోవడము, లేకపోతే మనం ఒకవేళ ఆడపిల్లలు ఉన్నారనుకోండి, సుకన్యలో వేస్తే దాంట్లో మనకి ఇంట్రెస్ట్ వస్తుంది.
ఆ అమౌంట్ పెరుగుతూ వెళ్తుంది కానీ మనకి ఎప్పుడు తగ్గదు. ఈవెన్ గోల్డ్ కొన్నా మనం లేడీస్కి గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో గోల్డ్ కొన్నప్పుడు దాని వాల్యూ ఎప్పుడు మనకి పెరుగుతూనే ఉంటుంది. ప్లస్ 10 మందిలో మనకు గోల్డ్ వేసుకుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. గోల్డ్ వేసుకుని ఏది కొన్నదానికన్నా ఎక్కువ గోల్డ్ కొన్నదానికి మనకు సంతోషం చాలా ఉంటుంది కదా. సో నేను ఈ రకంగా డబ్బా పద్ధతిలో సేవ్ చేస్తున్నానండి. మీకు కూడా ఈ పద్ధతి అంటే ఈ డబ్బా పద్ధతిలో సేవ్ చేయడము బాగుంటుంది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఈ రకంగానే సేవ్ చేసుకోండి. ఒక 2-3 డబ్బాలు మెయింటైన్ చేసి అందరు ఒకటే అండర్స్టాండింగ్కి వచ్చేసి సేవింగ్ అన్నది ఈ రకంగా చేయండి. చాలా బాగుంటుంది. ఒక 5-6 మంత్స్ మీరు సేవ్ చేశారనుకోండి, అది మనకి కంటిన్యూగా అలవాటులాగా అయిపోయి మనం ఇంకా ఎప్పటికీ అలాగే చేస్తాం అప్పుడు. కానీ ఒక 5-6 మంత్స్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత అమౌంట్ మనకి ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి సేవింగ్ చేయాలి అనిపిస్తుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, నేను చెప్పే సేవింగ్ విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కింద ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో ఇవ్వండి. నెక్స్ట్ చేసే వీడియోస్లో దాని ప్రకారం నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.